హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇన్ఫినిక్స్ హాట్ 9 వర్సెస్ రియల్మీ నర్జో 10A ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ ప్రైస్ వచ్చేసి మనకి 8499 రూపీస్, నియర్లీ మనకి 8500 అయితే ఉంటుంది. అండర్ 9000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం అయితే ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ డిజైన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి వెర్టికల్గా అయితే ఉంటుంది. ఇంకా మనం రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే వెర్టికల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, డిజైన్ పరంగా ఈ టూ ఫోన్స్ మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2.5 కర్వ్డ్ గ్లాస్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇంకా రియల్మీ నర్జో 10A చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ మనకి బిల్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్ వెయిట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 185 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇంకా రియల్మీ నర్జో 10A చూసుకున్నట్లయితే ఇది మనకి 195 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో వెయిట్ ఎక్కువగా ఉందంటే మనకి రియల్మీ నర్జో 10A అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి మనకి స్క్రీన్ సైజు 6.6 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 266 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే 480 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఇంకా మనం రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజు 6.5 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 269 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 480 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ మనకి డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. కాకపోతే మీకు డిస్ప్లే వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 9 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 6.6 ఇంచెస్ అయితే వస్తుంది. ఇంకా ఈ టూ ఫోన్స్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి XOS 6.0 అయితే వస్తుంది. ఇంకా మనం రియల్మీ నర్జో 10A చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి రియల్మీ UI అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం చిప్సెట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇంకా మనం రియల్మీ నర్జో 10A చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బాగుంటుందంటే మనకి రియల్మీ నర్జో 10Aలో ఉన్న ప్రాసెసర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కొత్త ప్రాసెసర్. ఇంకా మీడియాటెక్ హీలియో P22తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మీడియాటెక్ హీలియో G70లో వచ్చేసి. ఇంకా ఈ టూ ఫోన్స్ మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి 4GB ర్యామ్తో వస్తుంది, 64GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 3GB ర్యామ్తో వస్తుంది, 32GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంటుంది. కాకపోతే మీకు వచ్చేసి 4GB ర్యామ్ కావాలి, ఇంకా రోమ్ వచ్చేసి 64GB కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 9 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్ మనం బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. కాకపోతే మనకి రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసి రేర్ సైడ్ కెమెరా వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా మనకి లో లైట్ సెన్సార్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ కెమెరాస్లో ఉన్న అపేచర్ అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్.
ఇంకా అలాగే రియల్మీ నర్జో 10ఏలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ f1.8 అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్ లో మనం రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్ లో మనకి రేర్ సైడ్ కెమెరాని యూజ్ చేసి మనం వీడియో ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు అంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ టూ ఫోన్స్లో మనకి రేర్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే ఇన్ఫినిక్స్ ఆట్ 9లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇన్ఫినిక్స్ ఆట్ 9 వచ్చేసి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అలాగే రియల్మీ నర్జో 10ఏలో చూసుకున్నట్లయితే మనకి 5 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనం వీడియో ఎంతవరకు రికార్డ్ చేయగలమంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్లో వచ్చేసి. ఫైనల్గా ఈ టూ ఫోన్స్లో ఫ్రంట్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే మనకి ఇన్ఫినిక్స్ ఆట్ 9లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది, రియల్మీ వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. టూ ఫోన్స్లో మనం నెట్వర్క్ చూసుకున్నట్లయితే 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో వచ్చేసి మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, ఇంకా అలాగే మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఇన్ఫినిక్స్ ఆట్ 9లో చూసుకున్నట్లయితే మనకి DTS సరౌండ్ సౌండ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫినిక్స్ ఆట్ 9లో వచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్లో వచ్చేసి. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనకి ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ కలర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫినిక్స్ ఆట్ 9 చూసుకున్నట్లయితే 3 కలర్స్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, ఇంకా అలాగే బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A వచ్చేసి మనకి 2 కలర్స్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది, బ్లూ కలర్ ఇంకా అలాగే వైట్ కలర్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ మనం అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి బెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్ మనకి ఈ ప్రైస్కి బెస్టే ఫ్రెండ్స్. కాకపోతే మీరు వచ్చేసి ఎక్కువ గేమ్స్ ఆడుతాను అన్నట్లయితే మీరు వచ్చేసి రియల్మీ నర్జో 10A అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి న్యూ ప్రాసెసర్, ఇంకా అలాగే ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో P22తో కంపేర్ చేసి చూసుకున్నట్టు మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గేమింగ్లో వచ్చేసి మాకు జనరల్ యూసేజ్కే ఫోన్ కావాలి అన్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ ఆట్ 9 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మీకు పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి అయితే మనకి ల్యాగ్ అయితే అవుతుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మీకు ఇన్ఫినిక్స్ ఆట్ 9 వర్సెస్ రియల్మీ నర్జో 10A ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.